హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ సండే స్పెషల్ చికెన్ మసాలా కర్రీ, గ్రేవీ కర్రీ. ఫస్ట్ చికెన్ బాగా కడిగి ఇందులో పసుపు, ఉప్పు, కారం తగినంత అన్నీ వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొద్దిసేపు పెరుగు వేసి కొంచెం మ్యారినేట్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అన్నీ మంచి కలిసేలాగా మ్యారినేట్ చేసి పెట్టేసేయాలి. 2 hours పెట్టాలి. 2 hours పెడితే మంచిగా మ్యారినేట్ అవుతుంది. అందులో కొంచెం సాజీర, పట్ట, కొంచెం జీడిపప్పు, ఇప్పుడు ఇందులో కొంచెం ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, ఇది కొంచెం ఇట్లా దగ్గరికి అయ్యి ఆయిల్ వచ్చాక ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు కారం అందులో వేస్తాము. ఇది ఓన్లీ ఆనియన్ పేస్ట్ మట్టికే కలర్ రావడానికి. కారం, పసుపు, ఉప్పు. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, ఉప్పు కారం ఇవన్నీ వేసినవి ఇది ఇందులో వేసేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తాం. చికెన్ అయితే ఉడికిందండి. మనం విజిల్ పెట్టాము. విజిల్ తీసాక ఇప్పుడు ఇందులో కాజు, బాదాం పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి గ్రేవీ అనేది మనకు థిక్గా వస్తుంది. గ్రేవీతో మనం చపాతీ కానీ పూరీ కానీ తినడానికి బాగుంటుంది. ఇది కలిపాక ఇందులో గ్రేవీ వేసి ఇందులో కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర, పుదీనా, కొంచెం చికెన్ మసాలా వేస్తాం. ఇప్పుడు సిమ్లో ఒక 5 minutes పెట్టేసి ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇలా గ్రేవీ బాగుంటుంది, థిక్గా మంచిగా మనకి ఇలా సర్వ్ చేసుకోవాలి.